కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నాగశ్విన్ గారితో కానీ మీ ముగ్గురు జాతిరత్నాలతో కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? టెరిఫిక్ అండి. అసలు నాగశ్విన్తో ఫస్ట్ అంటే అసలు నాగశ్విన్ అంటే ఎక్కడ ఈగో అనేది ఉండదు అనమాట. అంటే నేను ప్రొడ్యూసరు ఏదైనా నాకు ఇన్పుట్ ఇచ్చిన ఫైనల్గా నా డిసిషన్ అంటే మళ్ళీ నేను దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ వీడు నేను చెప్పినా కాబట్టి యాక్సెప్ట్ చేసినా లేదు నిజంగా వీనికి నచ్చే యాక్సెప్ట్ చేసినా అని చెప్పి ఆలోచిస్తాడు. మళ్ళీ నన్ను 10 సార్లు అడిగిస్తాడు వేరే వాళ్ళ నుంచి. లేదు నిజంగా నాకు నచ్చే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి అట్లా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి నాగశ్విని ఈ మూవీలో. తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటా, కానీ ఆ మూమెంట్ రానియాడు అనమాట. నేను చాలాసార్లు ఫోన్ చేసి అంటే వద్దు మస్తు మాట్లాడినా పెట్టేసి ఫోన్ పెట్టేసి అంటూ ఉంటారు. సో నవీన్ రావుల దర్శన్ అంటే చాలా వాళ్ళతో మీకు డే 1 నుంచి చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ వచ్చేస్తుంది మీకు. ఎక్కడ కూడా చాలా మ్యాజికల్గా జరిగింది షూటింగ్ అంతా. ఒక్కొక్క డైలాగ్ ఈ చివరికి ఫోకస్ పుల్లర్ దగ్గర నుంచి లైట్ బాయ్ వాళ్ళకు కూడా డైలాగ్స్ అనేవి పట్టేటోళ్ళు అనమాట. వాళ్ళు అంతా ఎంజాయ్ చేసేటోళ్ళు షూటింగ్. ఓకే. నవీన్ అయితే చాలా రేపు షూటింగ్ అంటే ఈరోజు దాన్ని డిస్కస్ చేయడము, దాన్ని బెటర్ చేయడము, ఇట్లా చేద్దాం అని చెప్పి నవీన్కి నిద్ర ఉండదు రేపు షూటింగ్ అంటే. చాలా నాకు నిద్ర ఉండేది కాదు. సో నేను ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను ఇక నేను. నవీన్ మామ నాకు టెన్షన్ వస్తుంది రేపు సీన్ ఏందని చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పడుకునేటోని నేను. నెక్స్ట్ డే లేచి చెప్పేటోని ఇక అట్లా జరిగేది. నవీన్ గారు పాపం చాలా ఎమోషనల్ అయినట్టున్నారు కదా. చాలా నాగశ్విని పట్టుకొని ఏడ్చిండు. అదే నన్ను ఎందుకు పట్టుకొని ఏడవలేదని చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. మిమ్మల్ని పట్టుకున్నాడు. అచ్చా డైరెక్టర్ మీరు కదా. అట్లా అని కాదు, అంటే మా సెట్లో ఎవరు నన్ను పట్టుకొని ఏడవలేదు యాక్చువల్గా. ఎందుకు ఏడవలేదని మా యూనిట్ వాళ్ళందరికీ ఈరోజు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకు నన్ను పట్టుకొని ఏడవలేదు. సూపర్ జాతిరత్నమైన మామూలు విషయం కాదు. ఓకే. అచ్చా మీరు చాలా బేసిక్గా చాలా సీరియస్ కామెడీ చేస్తారు. దట్స్ వాట్. ఇది నాకు అర్థమైంది. చాలా తక్కువ మాడతారు బట్ సీరియస్ కామెడీ ఉంటుంది, మామూలు కామెడీ ఉండదు. అమ్మ వాళ్ళు ఏమన్నారండి ఆఫ్టర్ దిస్? అందరు హ్యాపీ అండి. అంటే రిలీజ్ రోజు మార్నింగ్ అక్కడ సంగారెడ్డిలో చూసారు వాళ్ళు. అందరు ఫుల్ హ్యాపీ. మీ సిస్టర్స్, మీ బ్రదర్ సిస్టర్ ఏమన్నారు? అందరూ ఫుల్ హ్యాపీ సినిమా చూసి. హ్యాపీగా తిట్టారా? ఎందుకండి తిట్లా? ఏముందిరా మొత్తం నవ్వుకోవడం తప్ప సినిమాలో ఇంకేముందిరా అని ఎవరు అనలేదు? లేదు, నా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ మాత్రం స్టోరీ ఎందుకు పెట్టినా తిడితే అంతే తప్ప నా గురించి తెలుసు కదా వాళ్ళకి. ఓకే. సో ఆ మాత్రం కూడా స్టోరీ లేకుండా మొత్తం ఫుల్ కామెడీ రావడం ఉంది ఏంటి, నవ్వడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి. అంతే అండి. ఓహో, అది బాగుంది. ఆ డైలాగ్ ఎవరిదండి? డైలాగ్ కూడా మీరు రాశారు అయితే? శత్రువుకి శత్రువు మీరే రాశారు డైలాగ్స్? ఓకే. ఐ థాట్ మళ్ళీ అంటే డైరెక్షన్ కాకుండా మీరు డైలాగ్స్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చారేమో అనుకున్నాను. లేదండి, నేను డైలాగ్స్ ఈజీగా రాస్తానండి. బట్ స్క్రిప్ట్ వైజ్గా స్ట్రక్చర్ సెకండ్ హాఫ్ పెట్టిపోతుంది అట్లాంటివి నాకు కొంచెం ప్రాబ్లం. దానివల్లనే నేను రైటర్స్ని పెట్టుకుంటే ఇప్పుడు సమర్ అని చెప్పి వైజయంతిలో అతను కూడా చాలా హెల్ప్ చేసాడు నాకు. సో నాకేంటంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది రైటర్స్, వాళ్ళతో నేను ముందు స్ట్రక్చర్ మీద కూర్చొని ఒకసారి ఇది స్ట్రక్చర్ ఇది ఫిక్స్ అయితే దాని మీద నేను డైలాగ్స్ ఈజీగా రాసేస్తాను అనమాట. ఓకే. సరే, పెట్టే కూడా ఒక జోనరు, జాతిరత్నాలు ఇంకొక జోనరు. నెక్స్ట్ వచ్చే మూవీ ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? అంటే 2 ఉన్నాయండి. ఒకటి లవ్ స్టోరీ ఒకటి ఉంది, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ కామెడీ అంటే జాక్చన్ స్టైల్లో మార్షల్ ఆర్ట్స్ కామెడీ ఒకటి ఉంది. ఓకే. రెండోది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, మామూలుగా లేదు. చాలా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది సెకండ్ది మాత్రం. నాకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాసినేషన్ ఉండేది. జాకీ చాన్ కానీ స్టీఫెన్ చో కానీ చిన్నప్పుడు సెట్ మ్యాక్స్లో హిందీ డబ్బింగ్ సినిమాలు చూసి నేను కూడా ఏదైనా నూడిల్స్ సెంటర్కి పోయి నూడిల్స్ తిని నేను కూడా జాకీ చాన్ అని ఫీల్ అయిపోయాను అనమాట. నూడిల్స్ తిని. సో అట్లా. సో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టోరీ ఎప్పటి నుంచో చేద్దామని ఉంది నాకు హ్యూమర్ తోటి. అది కుదిరింది ఈ మధ్యన. చూడాలి, పిచ్ చేయాలి ఎవరికైనా హీరోస్కి. అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా మీరు? యాక్చువల్గా సుధామ్ నాకు ఫన్ సీన్స్ వస్తాయేమో అని వెళ్ళిన కొన్ని రోజులు. ఓకే. 15 రోజులు స్టార్టింగ్ వెళ్ళిన, చాలా వెళ్ళలేదు. ఇక తర్వాత ఏమనుకున్నా, ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? బాడీ పెయిన్స్ భయపడి వెళ్ళలేదు? చాలా ఎనర్జీ కావాలి దానికి, చాలా కొన్ని కామెడీ సీన్లు దొరికినాయి చాలా అని చెప్పి ఆపేసింది. ఆగండి మీరు అక్కడికి వెళ్తే మీకు కామెడీ సీన్లు దొరికాయి?
ఎలా? అంటే మీరు చాలా డిఫరెంట్ ఉన్నారండి. నాకు అసలు మీరు ఎక్కడ దొరికారండి బాబు మీకు నిజంగా అసలు. అదే అంటే హీరో పెయిన్ కావచ్చు, ఎంత ఫన్నీ సీన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం వాడు మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు, అట్లాంటి సీన్స్ నేను అనేది. ఓహో, సో ఆ సీన్స్ అని రాసి పెట్టుకున్నారు అయితే. సో నెక్స్ట్ మూవీ మోస్ట్లీ ఇదే పిక్ చేయొచ్చు మీరు. అదే అనుకుంటున్నాను నేను. ఇదే అనుకుంటే నేను అదే అనుకుంటున్నాను అండి. ఇంతే మొక్క చెప్పండి నాకు, అంతకన్నా అస్సలు ఎక్కువ చెప్పద్దు అస్సలు. అదే అనుకుంటున్నాను, చెప్పినా కదా మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నాను. అంటే లవ్ స్టోరీ కూడా రాసిన నవీన్తోని ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది నాకు కంప్లీట్గా. చెప్పినా కూడా నవీన్కి, చూడాలి మరి ఇద్దరికి నచ్చి ముందుకు పోతే అది ఎక్కడ దాకా వస్తుందో. ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉండి ఇంతమంది మీకు ఆపర్చునిటీ ఇస్తానని వచ్చినా, ఇంత హిట్ కొట్టినా, ఇంత మంచి పేరు వచ్చినా, ప్రజల్లో ఇంత గుర్తింపు వచ్చినా, ఈ సందర్భంగా మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే ఎవరి వల్ల మీరు ఈ స్టేజ్లో ఉన్నారనుకుంటున్నారు? అంటే ఎవరికంటే ప్రేక్షకులకే అండి థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది సినిమా లేదా డైరెక్టర్ గారు నా కోసం కూడా సినిమా చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను నేను. ఫైనల్గా సినిమా చూసి అంటే మేము అనుకున్న దాన్ని ఇది చేస్తూ, అంటే క్రిటిక్స్ రివ్యూని పట్టించుకోకుండా, లేదు మేము అనుకున్నదే వచ్చిందని చెప్పి ప్రేక్షకులంతా దాన్ని ఇది చేసినందుకు ప్రేక్షకులకి నేను థ్యాంక్స్ చెప్తాను నేను. అంతేనంటారా? అంతే. అంతేనా? ఇంకా పెద్ద ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిరా? ఇన్ని చెప్పారు, అమ్మ గురించి ఏం చెప్పలేదు. మా అమ్మ గురించా? అంటే ఎట్లా చెప్పాలి, మిమ్మల్ని ఎలా భరించారా అని. అట్లనా? తిట్టేది మా అమ్మ ఇప్పుడు నన్ను, ఎన్ని పూజలు చేస్తే కొట్టినావు నువ్వు అని చెప్పి ఫన్నీగా తిట్టేటోళ్ళు నన్ను. ఓకే. బట్ నాకు కోపం వచ్చి, అంటే నాకు కోపం రాదనమాట ఎప్పుడు. అయ్యో, నాకు అర్థమైంది. వస్తే మాత్రం మామూలుగా ఉండదేమో. లేదండి, రాదు అసలు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను లైఫ్లో కోపం అనేది. సో ఎలా ఉంటారండి బాబు? సో ఎంత తిట్టినా నవ్వేటోని నేను. మా అమ్మనేమో నేను సిగ్గులేదు ఇంత కూడా అని చెప్పి ఇంకా తిట్టేవాళ్ళు నన్ను. సో నాకేమో నవ్వు వస్తూ ఉంటుండే అంతే. అమ్మ తిడితే మీకు నవ్వు వచ్చింది? ఎవరు తిట్టినా కానీ కొంచెం. అవునా? అసలు కోపం రాదు. సరే, లవ్ స్టోరీలు ఉన్నాయండి? లేవండి. అబద్ధం ఈ మొహంలో చెప్తోంది, తెలుస్తుంది నాకు. అప్పుడెప్పుడో ఉండొచ్చు, నాకు తెలిసి. చిన్నప్పుడు 10th ఇంటర్మీడియట్ అది కాదు, ఇప్పుడు సీరియస్లో? ఇప్పుడు ఏం లేదండి, లేదు. ఓకే. సో ఎలాంటి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి ఎలా చేసుకుందామని కాదు నా ఉద్దేశం. ఏ సాంప్రదాయం ప్రకారం అంటలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారా లేకపోతే? తెలియదండి, అంటే క్లారిటీ లేదు పెళ్లి మీద. పెళ్లి చేసుకోవాలా, సింగిల్గా ఉండాలని చెప్పి. సో చూడాలి ఇంకా. ఓకే, ఇంకా క్లారిటీ రావాలి. నాగార్జున గారిని అడగపోయారా ఒక మాట? ఎంత మీ గురువు గారు కదా. అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటాడు, మరి ఇక పెళ్లి సంబంధాలు అది ఇది అని చెప్పి. నేనేం మాట్లాడా ఎక్కువ. అసలు మీరు నరేషన్ ఎలా ఇచ్చారు ఆయనకి? ఒక మాట చెప్పండి. నరేషన్ ఇట్లా కెమెరాలు ఉన్నాయి కాబట్టి బాగానే ఫ్రీగానే ఇచ్చింటా. అచ్చా, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడట్లేదు, అక్కడ లేదు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడారు. ఓకే. సో మీతో ఎంట్రీ అంటే ఒక మామూలుగా నేను వచ్చేసి ఏ పెన్ కెమెరానో లేకపోతే కాలర్ కెమెరానో పెట్టుకుని వస్తే ప్రశాంతంగా మీరు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళంతా అంటే యంగ్స్టర్స్, మీకు బాగా ప్యాచప్ అయిపోయింది కాబట్టి మీరు నెరేషన్ ఇచ్చినా ఎలా ఇవ్వకపోయినా వీళ్ళందరూ హ్యాపీగా ఫ్రెండ్స్లా కలిసి పని చేసుకున్నారు. అవునండి, అవును. మరి మీ నెక్స్ట్ పెద్ద స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నెరేషన్ ఇవ్వాలి కదా. మరి నాకు నరేషన్ మంచి ఎనర్జీ ఇస్తా అండి. నేను నరేషన్ బాగా ఇస్తాను. నేను ఈవెన్ సురేష్ బాబు గారు కూడా అంటారు అనమాట, నరేషన్ చాలా బాగుంటుందని. నరేషన్ ఇచ్చేటప్పుడు తెలియదు నాకు, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చి చెప్పేస్తాను అనమాట. నేను ఇలానే ఎమోషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లేదు హిట్ కొట్టామండి మేము అన్నట్టుగా వాళ్ళు కత్తి పెట్టి పొడి చేశారండి, అంతే పాటు చచ్చిపోయారు. ఇలాగే చెప్తారా? లేదు, మాకు బాగా ఎనర్జీగా ఫన్నీగానే ఉంటుంది. మీకు ఒకసారి ఇస్తాను నరేషన్ తర్వాత. సరే, అసలు మామూలు విషయం ఏంటి మీతో నరేషన్ వినాలంటే? శుభ్రంగా కడుపు నిండా భోంచేసి కూర్చుని అప్పుడు నవ్వడానికి రెడీగా, ఎస్ మేము రెడీ, మాకు ఎనర్జీ వచ్చిందన్నట్టు కూర్చోవాలి మీ దగ్గర. నిజంగానండి, నిజంగా. అంటే మీతో ఎవరు అనలేదా ఇన్ని రోజుల నుంచి? మీరు ఇంత తక్కువ మాట్లాడంటారు బాబు నువ్వు అని చెప్పాను, ఎవరు అనలేదు మిమ్మల్ని? అంటే నా గురించి తెలియని వాళ్ళు చాలామంది అన్నారు. తెలిసిన వాళ్ళు అన్నారు కదా. నైస్.
రియలీ అండి. బట్ కానీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా కంటిన్యూస్గా అయితే నవ్వుకున్నారు. బట్ ఆల్ ఓవర్గా జస్ట్ అందరూ ఫీల్ అయింది ఏంటంటే అరే బాబు స్టోరీ ఏం లేదు, బట్ కాకపోతే సరదాగా నవ్వుకోవడానికి వెళ్ళాలి ఒకసారి సినిమాకి అని చెప్పాను. సో మీరు అనుకున్న పర్పస్ అక్కడ సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది అదే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా. మీరు చెప్పేది ఏంటి అంటే నవ్వుకోవడానికి మాత్రమే తీస్తున్నాము ఇది అని చెప్పి. యా, కానీ ఇంత సీరియస్ పర్సన్ అంత నవ్వే సినిమా తీశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఏం చెప్తారు? సరే, ఈ సందర్భంగా నేను ముగిస్తాను. యా, ఎందుకంటే మీరు మీ పర్సనల్ క్వశ్చన్లు అడిగినా ఇంతే మాట్లాడతారు, సినిమా గురించి అడిగినా ఇంతే మాట్లాడతారు. కాబట్టి ఇక అట్లీస్ట్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ని అసలు చెప్తాను. ఈ సినిమాని ఆదరించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. వావ్, నాగార్జున గారిని ఒకసారి నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్. ఒకసారి నన్ను తీసుకెళ్ళరు, ఒక్కసారే ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్తే. మీరే నన్ను ఇంటర్వ్యూ చేయలేదండి ఇప్పుడు? లేదు సార్, యాక్చువల్లీ వాళ్ళ మదర్ నాకు మంచి స్నేహితులు. ఓకే. మేడం ఉన్నారు కదా గైనకాలజిస్ట్. ఓకే. మాకు ఈటీవీ ప్రోగ్రామ్కి చాలా రెగ్యులర్గా వచ్చేవారు ఆవిడ. ఓకే. అలా నాకు పరిచయం, డాక్టర్గా మంచి పరిచయం ఉంది. ఓకే. ఆ తర్వాత తెలిసింది మేడం వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి మహానటి తీశారని చెప్పి. ఓకే. బట్ ఈసారి తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు పిక్చర్ ఒక ఇంటర్వ్యూ ఆయనతోటి. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అంటే ఈయన ఎక్కడ దొరికారు మీకు, ఆయన ఎలా అర్థం చేసుకున్నారు మీరు, ఒక్క మాట నాకు చెప్పరా అని అడుగుతాను. ఓకే. ఎవరైనా ఓకే అంటే చూడండి, అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి మాత్రం ఓకేనా, పెళ్లి చేసిన మీకు బాగా పరిచయమైన వ్యక్తులతో ఒకసారి మాట్లాడించండి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నిజంగానా? నిజంగా అండి. అంటే నిజంగా కెమెరా ఉందనే మాట్లాడటం లేదా? లేదండి, మేబీ కొత్త బేసిక్గా ఇంతే. మేబీ కొత్త వాళ్ళంటే కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కదా, కొంచెం అలవాటు అయితే. ఓకే. సో నేను పరిచయం లేదు మీకు? అవునండి, అవును. మీరు వీడియోలోనే చూస్తారు కానీ డైరెక్ట్గా పరిచయం లేదు. సార్ మీరు కూడా నాకు పరిచయం లేదు సార్. ఇదే మీ వీడియోలు కూడా నేను చూడలేదు, మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ ఇప్పుడే చూడడం. అంటే మీ జాబ్ కదండి ఇది, ఎదుటి వాళ్ళని. ఓకే. బట్ నాకు అలవాటు లేని పని కదా. సో అస్సలు నేను మిగతా ఇంటర్వ్యూలో ఇస్తారు, నేను ఇప్పుడు చూస్తాను. వాళ్ళు ఎక్కడెక్కడ చెప్పండి, నేను మీతో పాటు వస్తాను. అక్కడ ఎలా మాట్లాడతారో చూస్తాను నేను ఇప్పుడు. డెఫినెట్ ఇక్కడ మాట్లాడుకుని ఉండి అక్కడ మాట్లాడినట్టు నేను చూడాలి.